హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్యాము స్వామి బ్లాగ్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి బ్యాక్ పార్ట్ లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా రెండు జాయింట్ చేసుకోవాలి. పెట్టుకొని సమానంగా పెట్టుకొని నడుం దగ్గర ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు దీనికి నడుం పట్టి కట్టుకోవాలి కదా, కాబట్టి స్ట్రైట్గా ఉన్న పీసులు తీసుకొని జాయింట్ వేసుకొని ఒక పావించు మడిచి స్ట్రైట్గా అంతా మొత్తం కుట్టుకోవాలి. ఒక సైడ్ మాత్రమే కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ని నడుం దగ్గర అలా పెట్టి ఇందాక కుట్టు వేసుకున్నాం కదా, దానిపైనే స్ట్రైట్గా రానివ్వండి. చూసారు కదా, అలా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మడిచి పైన చివరన ఒక కుట్టు వేయాలి. ఇప్పుడు వచ్చేసి ఇలా తిరిగేసుకొని లైనింగ్ క్లాత్ని ఇప్పుడు నడుము పట్టి కట్టుకున్నాం కదా, దానికి అటాచ్ చేసుకోవాలి. ఓన్లీ లైనింగ్ క్లాత్ని మాత్రమే, మెయిన్ క్లాత్ కాదండి, లైనింగ్ క్లాత్ మాత్రమే. అలా మర్చి నడుము పట్టి పీస్ కనిపిస్తుంది కదా, ఆ పట్టి చివరన వేసుకోవాలి. ఈ కుట్టు ఎందుకు వేసుకున్నామంటే లైనింగ్ క్లాత్కి నడుం పట్టి జాయింట్ చేసుకోవడం వల్ల మనకి హెమ్మింగ్ చేసే పని ఉండదండి. చూడండి ఎంత నీట్గా వచ్చింది కదా, అలా చివర్లో వేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని పెద్ద కుట్టు పెట్టి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఆ కుట్టు లాస్ట్లో తీసేయాలి. మనం ఇప్పుడు మెయిన్ క్లాత్ జరగకుండా ఉండటానికి పెద్ద కుట్టుతో వేసుకోవాలి. అలా ఇప్పుడు దానికి హెమ్మింగ్ ఏం అవసరం లేకుండా మొత్తం చుట్టూ కుట్టు వేసుకున్న తర్వాత నడుం దగ్గర ఉన్న కుట్టు మాత్రం తీసేయొచ్చునండి. ఇప్పుడు కుట్టు కనిపించదు, హెమ్మింగ్ కూడా. చుట్టూ ఒక పావించు గ్యాప్తో చుట్టూ వేసుకుంటూ రండి. నీట్గా సర్దుకొని మడతలు లేకుండా అలా సర్దుకుంటూ వేసుకోవాలి. చుట్టూ వేసుకొని రండి. ఇప్పుడు నెక్ రౌండ్ ఉంది కదా, అక్కడ రౌండ్ తిప్పే చోట చెయ్యి అలా పెట్టుకొని ఒకేసారి రౌండ్ తిప్పండి.
ఎందుకంటే కొంచెం కొంచెం గ్యాప్ ఇవ్వకుండా రౌండ్ దగ్గర మాత్రం అలా చేయి పెట్టి తిరగేయండి. చాలా నీట్గా వస్తుంది. మొత్తం ఇంకా చుట్టూ జాయింట్ చేసుకుంటూ రావాలి. కానీ మూలల దగ్గర మాత్రం ఒక్కసారి చెయ్యి అలా పెట్టుకొని రౌండ్ తిప్పండి. రౌండ్ నీట్గా ఉంటుంది. చూసారా, అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్, మెయిన్ క్లాత్ మొత్తం చుట్టూ కట్ చేసుకుంటూ రండి. నీట్గా ఎక్కడ పీసులు లేకోకుండా అంతా నీట్గా కట్ చేసుకుంటూ రండి. మూలలు కూడా అంతే చూసుకొని కట్ చేయండి. లైనింగ్ క్లాత్ ఏం కట్ కాకోకుండా నిదానంగా చూసుకుంటూ అట్లా మెయిన్ క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. చూసారా, అర్థమైంది కదా. చూడండి ఎంత నీట్గా మడతలు లేకుండా చాలా బాగా వచ్చింది కదా. అట్లా ముడతలు లేకుండా సర్దుకుంటూ కుట్టు వేసుకుంటూ జాయింట్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.